ఈయనే నీ ట్రైనర్. పెద్దన్నయ్య, ఇతన్ని చూస్తుంటే కుక్కకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళగా ఆయన గురించి ఏదైనా తప్పుగా మాట్లాడావో కళ్ళు పీకేస్తాడు. దేవుడా వీడిని క్షమించు. హాయ్, గుడ్ మార్నింగ్. సార్ వీడు ఈ రోజే జాయిన్ అయ్యాడు. వీడు నా తమ్ముడే. నేను వీడిని మీకు అప్పగిస్తున్నాను. పేరేంటి? జయశంకర్. జయశంకర్. ఇక నీ గెలుపుని ఎవరు ఆపలేరు జయశంకర్. నీ మొహంలో ఏ కపటం కనబడట్లేదు, కానీ నవరసాలు కనబడుతున్నాయి. నీ మొహం వెనకాల ఎన్నో రహస్యాలు దాచిపెట్టడం నేను నీకు నేర్పిస్తాను. నీకు తెలుసా, ముందు ఫిడాటోల్ ఫిడేల్ పసిమొహం ఉన్న పాపిష్టుడని ఒక పుస్తకం రాశాను. అన్ని పబ్లిష్ చేసిన తర్వాతే ఇలాంటి దొంగోడు దొరికాడు. చూడండిరా, ఈ దొంగోడు మీకు పెద్ద వరప్రసాదం. నువ్వు ఆయన ప్రతి మాటని గట్టిగా పట్టుకోవాలి. ఏంటి అర్థమైందా? చూడు, అది గవనం. అదే ఒక దొంగోడికి చాలా ముఖ్యమైనది. దాని తర్వాతే గురుభక్తి. అది నాకుంది సార్. ఏంటి నీ మొహంలో ఒక టెన్షన్ కనబడుతుంది? అదేంటంటే నాకు ఇదే ఫస్ట్ టైము. పర్లేదు, స్టూడెంట్స్ తో మానసికంగా ఎలా మాట్లాడో తెలిసిన టీచర్ నేను. నా దగ్గర చదువుకునే ఏ స్టూడెంట్ ఫెయిల్ అయినా నాకు అది ఇష్టం కాదు. దొంగతనంలో 3 రకాలు. 1 పుట్టుకతో దొంగలు, 2 పరిస్థితి వల్ల దొంగలు, 3వ రకం దొంగలించి వేరేలపై నిందిస్తారు. మొదటి రకం పుట్టుకతో దొంగోడంటే పుట్టినప్పటి నుంచే దొంగలించుతాడు. ఉదాహరణకి స్కూల్కి లేటుగా వచ్చిన స్టూడెంట్ దగ్గర ఎందుకురా లేటుగా వచ్చావు అని టీచర్ అడిగితే ఆ స్టూడెంట్ తాత చనిపోయారు, మామ కోంట్లో బాగలేదని. నా తాతయ్యని దాదాపు 20 సార్ల కన్నా ఎక్కువ నేను చంపేసే ఉంటాను నా స్కూల్ ప్రాయంలోనే. పరిస్థితి వల్ల దొంగోళ్ళుగా మారేటోళ్ళే చాలా మంది నీలాగా. వాళ్ళకే ట్రైనింగ్ చాలా అవసరం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం? నువ్వు టెన్షన్ అవ్వకు. ఒక్క దొంగోడు ఎప్పుడు నవ్వు ముఖంతోనే ఉండాలి. టీవీలో చూస్తుంటావు కదా, తిహార్ జైల్లో ఉన్న కొన్ని విఐపీలు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. చూడు, బస్సులో వెళ్ళేటప్పుడు మనతో ప్రయాణించే వాళ్లకు మనం నచ్చేటట్టు ప్రవర్తించాలి. వాళ్ళని కూర్చోమని సీటు అడ్జస్ట్ చేసుకోవాలి. వీలైతే టికెట్ కూడా కొనివ్వచ్చు. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపేసి డబ్బులు కొట్టేయాలి. నేను 2 టికెట్లు. ఏంటి డ్రైర్? డ్రైర్ కాదు, జెట్టి. ఇంకా ఎవరమ్మా టికెట్ తీసుకోవాలి? ఇది ఎలాగా? నిజం చెప్పాలంటే ఒక దొంగోడు ఒక మెజిషియన్ లా ఉండాలి. ఒక మంచి ప్రవక్తలా మాట్లాడడం తెలిసి ఉండాలి. ఒక అథ్లీట్ లాగా దూకడం, పరిగెత్తడం కూడా నేర్చుకుని ఉండాలి. అయ్యో, అదిగో పిట్ ప్యాకెట్ కొడుతున్నాడు, పట్టుకోండి వాడి. ఎవడ్రా అది? నేనున్నప్పుడు ఎవడ్రా పాకెట్ కొట్టేది? మన పోలీసు ఏవయ్యా, ట్రైనింగ్ ఇప్పుడే వచ్చాడు కదా. నా సొంత బస్సు ఎంటీసీ, అంటే మూవింగ్ ట్రైనింగ్ కాలేజ్. ఇక్కడ ఉన్న వాళ్ళం అందరూ పీజీ స్టూడెంట్స్. 3rd ఇయర్ చదువుతున్నావు, పిక్ పాకెట్ చేయడం కూడా బాగా నేర్చుకోలేదు. ఎన్నిసార్లు చెప్పానురా, గమనంగా ఉండాలి, శ్రద్ధతో చేయాలని. తమ్ముడు, పిక్ పాకెట్ కొట్టే ముందు నీ జోబులో ఉన్న 50 రూపాయలు కింద పడేయాలి. తర్వాత నా 50 రూపాయలు కనబడట్లేదని అరవాలి. అప్పుడు కొంతమంది ఆ 50 రూపాయల నోట్ వెతుకుతుంటారు. అప్పుడు నువ్వు వాళ్ళ పాకెట్లు కొట్టేయాలి. ఓకేనా? అర్థమైందా? నాకేంటో చాలా భయంగా ఉంది. భయం అనేది బయట నించున్నంత వరకే. చేపలు పట్టేటోడు చేపలు చూసి భయపడతాడా? కుక్కలు పట్టేవాడు కుక్కని చూసి భయపడతాడా? ధైర్యంగా తెగించి దిగాలి, అప్పుడే గెలుస్తావు. అర్థమైందా? మంచి గడి అయిపోయే లోపలే క్లాస్ ప్రారంభిద్దాంరా. అందరూ ఆశీర్వదించండి. ప్రయత్నిస్తాను. ఏమైందిరా? ఓ పిల్లి అడ్డ వెళ్ళింది. పర్లేదు, ఒక దొంగోడి దృష్టి నుంచి చూస్తే పిల్లి అడ్డంగా వెళ్ళేది ఒక మంచి శకునమే. అలాగా? ఆ విషయం గురించి వివరంగా తర్వాత నేను నీకు క్లాస్ తీస్తాను. ఇప్పుడు తెలుసుకో, అర్థమైందా? లేదే, ఇంకా తీయలేదు. అడిగాను. బండి తీరా. ఉన్న కొద్ది రోజుల్లోనే నువ్వు ప్రూవ్ చేసి చూపించావు. చిన్న దొంగవి కాదు, పెద్ద దొంగవి. అంతా మీ ఆశీర్వాదమే అన్నయ్య. ముందు నేనేమనుకున్నానంటే ఈయన మనతో ఉంటాడా అని. లేదు, ఇంత ఎక్స్పెక్ట్ అవ్వగలనని నేను కూడా అనుకోలేదు. దొంగతనం చేసినప్పుడు బాధ వస్తే న్యూస్ పేపర్ తీసి చూస్తాను పొద్దునే. ఈ రాజకీయవాదుల కంటే మనం బెటర్ అనిపిస్తుంది. అవును పెద్దన్న, కొన్ని రోజులుగానే ఒక విషయం అడగాలనుకుంటా. మీకు ఇంత డబ్బులు వస్తున్నా మీరందరూ ఎందుకు ఇంత కేవలమైన ప్లేస్ లో ఉంటున్నారు?
ఇలా చూడు, 1.5 కోటి ఖర్చు పెట్టి కొన్న కొత్త ఇల్లు ఇది. దాన్ని కూల్చేసి డబ్బు ఖర్చు పెట్టి ఈ సెటప్ గా మార్చేశాం. ఎందుకంటే మన పెద్దల్ని కాదని మనం ఏది చేయకూడదు. ఉదాహరణకి రాజనాల, ఎస్వి రంగారావు, రావు గోపాలరావు వాళ్ళందరూ ఇలాంటి చండాలమైన సెటప్ ద్వారానే బోల్డ్ అంత సంపాదించారు. అవన్నీ సరే గానీ కొన్ని సినిమాలో యాక్షన్ సీన్స్ నువ్వు ఎప్పుడైనా చూసావా? అలాంటి సినిమాలో ఇలాంటి లైట్ కింద పడుకోబెట్టి విచారిస్తూ ఉంటారు కదా, అది ఎప్పుడైనా చూసావా? అలాంటి అవసరమే ఉండదు. రేయ్, ఒకసారి లైట్ ని చూడు. ఇది వర్కింగ్ కండిషన్ లో లేదు, కానీ ఇది ఉంటే ఈ దొంగల ముఠాకి ధైర్యం వస్తుంది. హఠాత్తుగా నాకు పాత జ్ఞాపకాలన్నీ వచ్చేసాయి, అందువల్ల ఇలా మాట్లాడాను. నీ అందమైన ఈ బాడీలో అద్భుతమైన దొంగ ఉన్నాడు. కానీ ఒక దొంగలో ఉన్న అసలైన సామర్థ్యం బయటకు వచ్చేది పిక్ పాకెట్ కొట్టినప్పుడో, ఇంట్లోకి దూకినప్పుడో కాదు. పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి ఎలా దొంగిలిస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. అర్థం కాలేదే. ఇక్కడ సిటీలో ఒక సదర్న్ జ్యువెలరీ ఉంది. ఆ షాపుకి కొత్త కొత్త డైమండ్స్ వచ్చాయి. అక్కడికి దొంగతనానికి వెళ్ళి నీ సామర్థ్యాన్ని మళ్ళీ నువ్వు నిరూపించాలి. కానీ సదన్ జ్యువెలరీ లోపలికి వెళ్ళి దొంగతనం చేసేది అంతేం ఈజీ కాదు, చాలా సెక్యూరిటీ. 10-12 కెమెరాలు ఉన్నాయి. ఒక్క ఈ దూరినా గానీ తెలిసిపోతుంది. ఈ కెమెరాని కనిపెట్టిన వాడు కనుక దొరికాడంటే వాడిని చించి అవతల పారేస్తాను. అన్నా, ఇప్పుడు దాని గురించి కాదన్నా, జ్యువెలరీ షాప్ లోకి ఎలా వెళ్ళేది చెప్పు. అవును అన్నా ఇట్రా. నీకు బాగా ఎలక్ట్రానిక్స్ తెలుసు కదా? అవును. ఎలాగైనా అక్కడున్న కంప్యూటర్లో నువ్వు వైరస్ ఎక్కగలవా? వైరస్ విషయం గురించి నేను అలాగైతే ఈ అసైన్మెంట్ నేను చేస్తా. అయితే రేపు రాత్రి మన రాత్రి. ఇది ఒరిజినల్ బెల్జియం డైమండ్ 1.5 వస్తుంది. నాకు ఇటువంటి టైప్ అక్కల, సింపుల్ గా ఇది చాలు. సార్ మీ భార్య ఇంత కాస్ట్లీయా? పెళ్ళైన వాళ్ళు సుధకాగా పెళ్ళాల దగ్గర నుంచి నగలు తీసుకుంటామే కదా తాకట పెడతాను. ఇది గర్ల్ ఫ్రెండ్. హలో, నన్ను గుర్తుపట్టలేదా? నేను ఆ రోజు ఆ ఛానల్ ఇంటర్వ్యూ. ఓ, ఆ రోజు ఇచ్చిన మీరు బియ్యం గిఫ్ట్ ఇంకా ఉన్నాయి. ఆ రోజు అన్నారు జీవితం ఒక బ్రిడ్జ్ లాంటిదని. మీ సమస్యలు తీరిపోయాయా? కొంచెం కొంచెంగా. ఏదేమైనా ఆ రోజు మీ పర్ఫార్మెన్స్ అందరికీ నచ్చింది. ఆ రోజు నేను అడగడం మర్చిపోయాను, మీరు అసలు ఏం నేను చిన్న చేస్తుంటారు? దొంగ. లేదు లేదు, స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. అనే ఏవండి ఆ డిజైన్ చూడండి. నేను నా బ్రదర్ని మీకు పరిచయం చేస్తాను, ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఓ ఎస్. అనయ్య, ఆ? వీరెవరో నీకు తెలుసా? ఆ రోజు ఒకరి గురించి చెప్పాను, గుర్తుందా? లేదే. టాల్స్టాయ్ కొటేషన్స్ అని చెప్పి. లేదు, గుర్తులేదు. చాలా మందిని కలుస్తూ ఉంటాను కదా. కానీ నాకు తెలుసు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్జన్ జోసెఫ్. ఇంతకు ముందు ట్రాఫిక్ లో ఉండేవారు, ఉన్నారు కొంచెం రోజు. కానీ ఇప్పుడు ఈస్ట్ సర్కిల్ సిఐ. పబ్లిక్ ఇప్పుడు మీ గురించి బాగా మాట్లాడుతున్నారు. ఈ పబ్లిక్ వాళ్ళు చాలా ఇబ్బంది. నేను ఒక విషయం చెప్తే మీరు ఏమనుకోకూడదు. ఏమీ అనుకోను. మిమ్మల్ని చూస్తే ఆ నజీర్ లాగే ఉన్నారు. ఎవరిలాగా? పాత హీరో ప్రేమ్ నజీర్. కొంతమంది అలాగే అంటూ ఉంటారు. అవును. ప్రేమ్ నసీర్. మీ పర్చేస్ చేసుకుంటూ ఉండండి, నేను వస్తాను. నేను వెళ్ళొస్తాను. ప్రేమ్ నసీర్. మే ఐ కమ్ ఇన్ సార్? ఐ యామ్ రామకిషోర్. నేను ఒక డైమండ్ డిజైనర్. 8 years శ్రీలంకలో ఉన్నాను. శ్రీలంకను బేస్ చేసుకొని 4 countries కి నేను డైమండ్ సప్లై చేస్తూ ఉంటాను. పోయిన నెలే నేను ఈ ఊరికి వచ్చా. బై ద వే, నా దగ్గర ఉన్న డైమండ్ డిజైన్స్ మీకు చూపిస్తాను. వద్దొద్దు, మాకు సొంతంగా డిజైనర్స్ ఉన్నారు. ఒక్కసారి చూడండి సార్. చూడడానికి ఫీజే ఉండదు సార్. సిస్టంలో ఒకసారి పెట్టి చూడండి. నాకు చాలా పనులున్నాయి. తెలుసు సార్, ఇది ఒక 5 నిమిషాల పనేగా. నచ్చిందంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ. సారీ సార్, ఏమైంది సార్? తెలీదు. ఏమైందో తెలియట్లేదు సార్. సెక్యూరిటీ సిస్టమ్ హ్యాంగ్ అయింది, అందువల్లే అలారం మోగింది. ఏదైనా మిస్ అయిందా? డీటెయిల్ చెకింగ్ తర్వాత చెప్పగలం సార్
డైమండ్ సెక్షన్ లో ఒక రింగ్ దొంగతనమైంది. నేను ఇక్కడ ఉండగా దొంగతనమా? అదే కదా ఆయన ఉన్నప్పుడు. ఛానల్ కి ఫోన్ చేసి చెప్దామా? దాని గురించి ఏం మాట్లాడదు, మా క్రెడిబిలిటీ డ్యామేజ్ అవుతుంది. మీరు పర్మిషన్ ఇస్తే అందరినీ చెక్ చేస్తాం. అది నాకు కూడా కావాలి. డైమండ్స్ ఏమైనా కనపడకుండా పోతే దాన్ని నేను కనిపెడతాను. డోర్ లాక్ చేయి. ఓకే, ఏయ్, సార్. అందరినీ లైన్అప్ చేయి ప్లీజ్. వద్దు, ఇతను నా ఫ్రెండే. మీ ఫ్రెండ్ కదా, పర్లేదు సార్. లేదు 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 లేదు, ఇది పర్వాలేదు. ఇది వద్దు, అదే. ఇది వాళ్ళ డ్యూటీ సార్. ప్లీజ్ ప్లీజ్. బ్యాగ్ లో. ఓకే సార్, నేను బయలుదేరతాను. తప్పకుండా కలుద్దాం. చూద్దాం. ఖచ్చితంగా చూద్దాం. ఓకే బాయ్. అయితే నన్ను కూడా చెక్ చేయండి. వద్దొద్దు, మీ గురించి మాకు తెలియదా? సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. వెళ్ళండి సార్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. రా. అయినా కూడా ఇంతమంది ఉన్నప్పుడు ఎలా దొంగతనం చేస్తారు? ఏయ్, డైమండ్ వాళ్ళ సేఫ్ లోనే ఉండుంటుంది. ఏదో మిస్టేక్ జరిగింది. నేను అక్కడ నిలబడి ఉండగా ఎవడైనా దొంగ వస్తాడో కరెక్టే చెప్పు. కరెక్టే. అక్కడ ఉన్నప్పుడు దొంగించుంటాడు. ఏయ్, నేను కొట్టానంటే. నమస్కారం సార్. సార్ ఇంకా వెళ్ళదా? వెళ్ళాలని చాలాసేపు నుంచి అనుకుంటున్నాను సార్. ఒక్క నిమిషం సార్. నాకు ఇంత హెల్ప్ చేసిన మీకు ఒక థ్యాంక్స్ చెప్పకుండా అంత వద్దు. కావాలి సార్. ఇటువంటి ఆఫీసర్ నా ఫ్రెండ్ అని నేను చెప్పుకుంటాంలో చాలా గొప్పగా ఉంటాను సార్. అది మాత్రమే కాదు, మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక అసెట్ సార్. థ్యాంక్ యూ. అందంగా వేరే ఉన్నారు. ఏమిటో తెలియదు, నన్ను ఎవరైనా పొగుడుతుంటే అలా వినాలి అనిపిస్తూ ఉంటుంది. అవును. నిజంగా చెప్పాలంటే వీక్ అవుతుంది నేనే, మీరు చూపించే ప్రేమ ముందు. ఏయ్, నన్ను అభిమానించే వాడికి నేను ప్రేమను పంచుతూ ఉంటాను. కానీ నేను నాకు కావాల్సింది మాత్రమే తీసుకుంటాను. చాలు. విత్ యువర్ పర్మిషన్ నేను మిమ్మల్ని కౌగిలించుకోవచ్చా? ప్లీజ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. బంగారం లాంటి మనిషి. అయితే వాళ్ళని మన అమ్మాయికి అడిగితే ఎలా ఉంటుంది? ఈ ఏడాది కానివ్వు. పద. పదరా. అయ్యో ఏమైందండి? ఏంటండి? ఇదేలా? ఏమైంది?